హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. సమ్మర్ హాలిడేస్ కదా, అందుకే ఈరోజు మేము అందరం కలిసి ఒక మంచి ప్లేస్కి వెళ్ళాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్యామిలీతో ఫుల్గా ఎంజాయ్ చేసాం. మార్నింగ్ ఎర్లీగా లేచి ఫస్ట్ కిచెన్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. అందరం కలిసి డిఫరెంట్ డిషెస్ ప్రిపేర్ చేసాం. ముందుగా రైస్ చేసాం. రైస్ అవ్వగానే బోన్లెస్ చికెన్ చేసాం. అలా ఫ్యామిలీతో అవుటింగ్కి పిక్నిక్కి వెళ్ళడం చాలా ఎంజాయ్గా ఉంటుంది కదా. చెట్ల మధ్యలో చల్లని గాలి 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 ఎంజాయ్ చేస్తూ అలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు కుకింగ్లో బోన్లెస్ చికెన్ అవ్వగానే ఇప్పుడు చికెన్ చేశాను. కర్రీకి చికెన్. ఇప్పుడు వంట అయిపోయాక అన్నీ నీట్గా డబ్బాలో ఫిల్ చేసుకొని రెడీ పెట్టేసాం. వాటర్ బాటిల్స్, ప్లేట్స్, స్నాక్స్ అన్నీ ఒక ప్లేస్లో అరేంజ్ చేసుకున్నాం. అవుట్డోర్కి వెళ్ళడం అంటే ప్రిపరేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. అమ్మ మాత్రం ఇది పెట్టావా అది పెట్టావా అన్నీ మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తూనే ఉంది. మా ఇంట్లో ఉన్న చిన్న బేబీస్ మాత్రం ఆల్రెడీ రెడీ అయిపోయి అందరినీ చూస్తూ క్యూట్గా నవ్వుతున్నారు. ఇద్దరు కలిసి ఫుల్ క్యూట్గా ఉంటారు. అలా ఒక్కొక్కటిగా అన్నీ డబ్బాలో ఫిల్ చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. అన్నీ బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నాం ఒక్కొక్కటి. ఏది కూడా మర్చిపోకూడదుగా, లాంగ్ డిస్టెన్స్ కాబట్టి మళ్ళీ మళ్ళీ రావడం కుదరదు కాబట్టి అన్నీ బాగా ప్యాక్ చేసుకున్నాం. అలా ప్లేట్స్, గిన్నెలు, డబ్బాలు అన్నీ ఒక కవర్ బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నాం. పిల్లలు ఆడుకోవడానికి అక్కడ బ్యాగ్స్, బాల్, ఇంకా అక్కడ వేయడానికి మ్యాట్స్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. అన్నీ వెహికల్లో పెట్టుకొని అందరం కలిసి బయలుదేరాం. ఇలా ఒక్కొక్కరుగా అందరం బయలుదేరాం అక్కడ నుండి, ఇంటి నుండి. మా చిన్నోడు చూడు ఎంత క్యూరియస్గా ఉన్నాడు. వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు బయటికి వెళ్తున్నామని. వాడు ఫుల్ ఎంజాయ్ చేద్దామని ఫుల్గా ప్రిపేర్ అయి ఉన్నాడు. వాడు అందరికంటే ముందుగా వాడు రెడీ అయిపోయి కూర్చున్నాడు. అలా అందరం ఇంటి నుండి బయలుదేరాం. ఫైనల్లీ ఒక మంచి చెట్ల ప్లేస్ దగ్గర ఆపాం. అక్కడ చల్లని గాలి, పెద్ద పెద్ద చెట్లు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. ముందు మ్యాట్ స్ప్రెడ్ చేసి అందరం కంఫర్టబుల్గా కూర్చున్నాం. నేచర్ మధ్యలో అలా ఫ్యామిలీతో కూర్చోవడం చాలా పీస్ఫుల్గా అనిపించింది. బేబీస్ మాత్రం అక్కడ ఇక్కడ చూస్తూ ఫుల్ క్యూరియస్గా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ నాటంకి పనులు చూస్తుంటే అందరం నవ్వుకున్నాం. వాడు చూడండి ఎలా బ్యాట్స్తో, బాల్తో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ అడవిలో అడవి దేవతకి నైవేద్యం పెట్టడానికి అన్నీ ప్రిపేర్ చేస్తాను. బ్యాగ్లో నుండి అన్ని డబ్బాలు తీసి ఇప్పుడు నైవేద్యానికి అన్నీ ప్రిపేర్ చేశాను. మనం ఏమేమి వంట చేసుకున్నామో అన్నీ ఆ ప్లేట్లో వేసాను. అలా మనం అడవిలోకి వెళ్తే ముందుగా అడవి దేవతకి నైవేద్యం పెట్టాలి. ఇప్పుడు నేను, మా అత్తమ్మ, మా చిన్నోడు, మా నానమ్మ అందరం కలిసి అడవి దేవతకు నైవేద్యం పెట్టడానికి వెళ్ళాం. అలా దేవతకు అలా నైవేద్యం చూపించి అలా నైవేద్యం పెట్టేసాము. ఆ తర్వాత అందరం మొక్కాము దేవికి. మా చిన్నోడు చూడండి ఎలా మొక్కుతున్నాడు. ఇప్పుడు కొంచెం సేపు ఎంజాయ్ చేశాక ఫైనల్లీ ఫుడ్ బాక్సెస్ ఓపెన్ చేసాం. ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ స్మెల్ అక్కడ ఓపెన్ చేయగానే ఇంకా టేస్టీగా అనిపించింది. చెట్ల కింద చల్లని గాలి మధ్యలో అందరం కలిసి కూర్చొని తిన్నాం.
ఆ మూమెంట్స్ అసలు చాలా స్పెషల్గా అనిపించింది. ఇంట్లో ఎవ్రీడే తినే ఫుడ్డే అయినా అవుట్డోర్లో ఫ్యామిలీతో కలిసి తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బేబీస్కి కూడా సెపరేట్గా ఫుడ్ పెట్టాం. వాళ్ళు చేసే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఫుల్ హైలైట్స్. మా చిన్నోడు మాత్రం బాగా అల్లరి చేశాడు. ఇలా అందరం ఫ్యామిలీతో హ్యాపీగా లంచ్ చేసాం. అక్కడ లంచ్ అయిపోయాక కొద్దిసేపు అలా అడవి మొత్తం తిరిగాము. అలా గ్రీనరీ మొత్తం చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేసాం. ఫుడ్ అయ్యాక అందరం కొంచెం రిలాక్స్ అయ్యాము. తర్వాత అక్కడ ఒక ఉయ్యాల కట్టుకొని ఉయ్యాల ఊగాము. మా అత్తమ్మ మా చిన్నోడిని తీసుకొని ఉయ్యాల ఊగింది. అందులో మా చిన్నోడు చూడండి ఎంత హ్యాపీగా ఎంత స్మైల్ చేస్తున్నాడో. వాడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడు. కొద్దిసేపు అలా ఉయ్యాల ఊగాక అక్కడి నుంచి వెళ్ళాం. ఇప్పుడు కొద్దిసేపు గేమ్స్ ఆడాం. నేను మా హస్బెండ్ షటిల్స్ ఆడాం. చాలా బాగా అనిపించింది. మా చిన్నోడు చూడండి మొత్తం మట్టిలో కూర్చొని మొత్తం మట్టి పైన వేసుకుంటూ ఎలా నాటంకి పనులు చేస్తున్నాడు. అక్కడ ఒక పెద్ద చింత చిగురు చెట్టు ఉంది. ఆ చెట్టుకు మేము చింతాకు తెంపాము. అలా కొద్దిసేపు ఎంజాయ్ చేసాం. మా హస్బెండ్ చూడండి అక్కడ తాటి చెట్టుపై ఉన్న నిచ్చెనెక్కుతూ ఎలా చేస్తున్నాడు. అలా కొద్దిసేపు బాగా ఎంజాయ్ చేశాం. మా చిన్నోడి నాటి పనులు, వాడు చేసిన అల్లరి చాలా బాగా అనిపించింది. అలా ఫోన్ పక్కన పెట్టేసి ఫ్యామిలీతో ఇలా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయడం చాలా రోజుల తర్వాత జరిగింది. సమ్మర్ హీట్ ఉన్న ఆ చెట్ల షాడో వల్ల చల్లగా ఉంది. నేచర్ మధ్యలో అలా కామ్గా కూర్చుంటే మైండ్ కూడా రిఫ్రెష్ అయిపోయింది. బేబీస్ని ఆడిస్తూ వాళ్ళతో ఫొటోస్ తీసుకుంటూ ఈవినింగ్ వరకు ఇక్కడే ఎంజాయ్ చేసాం. అలా కొన్ని గేమ్స్ ఆడుతూ ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఫ్యామిలీ మొత్తం బాగా ఎంజాయ్ చేశారు. ఇలా ఇయర్లీ వన్స్ ఒక్కసారి మేము ఇలా చెట్ల కిందికి వచ్చి ఫ్యామిలీ మొత్తం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బాగా ఎంజాయ్ చేసి వెళ్తాం. మీరు కూడా ఇలా పిక్నిక్కి సమ్మర్లో వెళ్తే కామెంట్ చేయండి వీడియోలో. మీరు కూడా షేర్ చేసుకోండి మాతో. ఇలా స్లోగా ఈవినింగ్ అయింది. సన్సెట్ టైంలో ఆ ప్లేస్ ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంటికి వెళ్ళాలనిపించలేదు, కానీ టైం అయిపోయింది కదా. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలనిపించలేదు, కానీ టైం అయిపోయింది కదా. వచ్చే ముందు ప్లేస్ క్లీన్గా చేసి వచ్చాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ మెమరీస్ని షేర్ చేసుకోండి మాతో.